ముత్తు అలియాస్ కటాన్. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే అందరి క్యారెక్టర్స్వి బాగున్నాయి, కానీ విజయ్ సేతుపతి మాత్రం అంతకేం నచ్చలేదు నాకు. సడన్ గా డబ్బింగ్ వినగానే వామ్మో ఇదేందా ఇది అనుకుని తెగ నవ్వుకున్నా. నేను అస్సలు సెట్ అవ్వలేదు విజయ్ సేతుపతికి. ఎవరు చెప్పారో కానీ ఆ డబ్బింగ్. ఇంకా ఈ వెబ్ సిరీస్ కి ప్రొడ్యూసర్ కింద కూడా విజయ్ సేతుపతి గారు చేశారు. మరి ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక చిన్న పల్లెటూరు, అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి కేసులు ఏమి రాకపోవడంతో ఇంకా కొన్ని రోజుల్లో ఆ స్టేషన్ మూసేస్తున్నారు అనే టైంలో విజయ్ సేతుపతి గారి తల మాత్రమే ఊరు పొలిమేరలో దొరుకుతుంది. కానీ మొండెం ఎంత వెతికినా దొరకదు. అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతన్ని ఎవరు చంపారని తెలుసుకోవడానికి పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో ముత్తు బ్యాక్ స్టోరీ ఏంటి, అతన్ని ఎవరు చంపుంటారు, పోలీస్ వాళ్ళు నిజంగానే కనిపెట్టారా లేదా అనేదే మెయిన్ స్టోరీ. సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్స్ తో ప్రతి ఎపిసోడ్ రన్ టైం దగ్గరగా 30 మినిట్స్ అలా ఉంటుంది. సిరీస్ స్టార్టింగ్ నుంచి చాలా స్లో ఫేస్డ్ గా వెళ్తూ ఉంటుంది. కానీ విజయ్ సేతుపతి గారి బ్యాక్ స్టోరీస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా, కొంచెం కన్ఫ్యూజింగ్ గా చాలా బాగా రాసుకున్నారు. అసలు ఈ ముత్తు ఎవడు, చిన్న పనులు చేసుకునే వాడికి ఇన్ని లక్షల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే మిస్టరీ రివీల్ ని స్క్రీన్ ప్లే లో స్టెప్ బై స్టెప్ చాలా బాగా చూపించారు. ఎక్కడ ఓవర్ ది టాప్ వెళ్లకుండా ప్రతి సీన్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది ఉన్నంత వరకు. ఇంకా విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ చూస్తూ ఉంటే చార్లీ మూవీలో దుల్కర్ గారి క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలనే టైప్ లో. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా న్యాచురల్ గా బాగా యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా అనిపించింది. ప్రతి సీన్ చాలా న్యాచురల్ గా బాగా చూపించారు. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే సీన్స్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే ఏం చెప్పాలో కూడా నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. నాకైతే నచ్చింది. ఒక మంచి మిస్టరీ అండ్ ఫీల్ గుడ్ సిరీస్ చూసిన ఫీలింగ్ వచ్చింది. కానీ ఈ సిరీస్ లో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు. ఒకవేళ మీకు కానీ స్లో పేస్డ్ సిరీస్లు ఇష్టమైతే ఇది మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. జనరల్గా నాకు ఈ టైప్ ఆఫ్ స్లో పేస్డ్ సిరీస్ పెద్దగా ఏం నచ్చవు, కానీ ఈ సిరీస్ మాత్రం ఎందుకో నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఇంకా మీరు కూడా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.